హలో అండి. యాక్చువల్లీ అమ్మ వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా కొంచెం కారం కారంగా పుల్లగా తినాలనిపించింది చేయవా అంటే నాకు బ్రెడ్ ఉన్న ఐడియా వచ్చిందండి. సో ఇది ఒక గ్రేవీ. ఇందులో నేను రోస్టెడ్ పీనట్స్, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఉప్పు అన్నీ గ్రైండ్ చేసి లాస్ట్లో నిమ్మకాయ పిండుకున్నానండి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకొని దాని మీద ఇలా బ్రెడ్ని అటు ఇటు కాల్చుకోవాలి. ఇలా అటు ఇటు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ దీని మీద అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, ఇప్పుడు మనం పేస్ట్ అంతా అప్లై చేసేసుకున్నాము. సో నేను దీని మీద ఆనియన్ స్లైసెస్ పెడుతున్నాను. ఆనియన్ స్లైసెస్ అండ్ కొంచెం కీరా పీసెస్ పెట్టుకోవాలి. తర్వాత టమాటా స్లైసెస్, వేసేసిన తర్వాత మాకు చీజ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చీజ్ ఇంట్లో ఉంచుకుంటాం మేము. సో పిల్లలకి కూడా కొంచెం ఇది హెల్తీ, అంటే మరీ మితంగా తింటే ఓకే కానీ ఎక్కువగా తినకూడదు. సో మంచిదే. ఇక్కడ మాకు చీజ్ కూడా ఐరన్ అని చెప్పి ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్న పిల్లలకి సజెస్ట్ చేస్తూ ఉంటారు చీజ్ తినమని. క్యూబ్స్ లా కూడా అమ్ముతారు ఇక్కడ, పిల్లలు సరదాగా కూర్చొని తింటారని. తర్వాత మాకు ఇలా స్టవ్తోనే ఒక టోస్టర్ లాగా అటాచ్డ్గా వస్తుంది. సో ఆ టోస్టర్లో పెట్టేసి జస్ట్ ఆన్ చేసేసి ఒక్క 30 సెకండ్స్ ఉంచితే మనకి స్లైస్ రెడీ. మనం హ్యాపీగా ఎమ్మీగా కారంగా పుల్లగా ఒక శాండ్విచ్ లాగా తినచ్చు. ఇప్పుడు నేను ఆఫ్ చేసేసి ఇది ఓపెన్ చేస్తాను. వావ్, ఎంత బాగుంది కదా. నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి అందరూ.